ఫస్ట్ యాంటీ పేపర్ లీక్ బిల్ కి సంబంధించినటువంటి వార్త మనం ఫస్ట్ చెప్పబోతున్నాం. ఇది పాస్ అయ్యే కంటే ముందు చాలా హై డ్రామా నడిచింది. ఒక్కసారిగా మొత్తం సభ అంతా కూడా దద్దరిల్లిపోయింది. ప్రతిపక్షాలు అలాగే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా చాలా సార్లు దాన్ని సభను అడ్డుకున్నారు. మొత్తానికైతే పాస్ అయింది. ప్రతి బిల్లు అప్పుడు సభ ఇలాగే ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఒక వర్షన్ ఉంటుంది, ప్రతిపక్షాల నుంచి అనేక అభ్యంతరాలు ఉంటాయి. సరే, ఫైనల్ గా బిల్లు గురించి కాదు, తర్వాత ముందు జరిగిన పరిణామాలు, ఆందోళన, అలాగే ఎవరినైతే పెట్టారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆ తర్వాత ప్రహ్లాద్ జోషి, ఈ అంశాలన్నీ కూడా సభను ఒక్కసారిగా గందరగోళానికి గురిచేశాయి. ఫైనల్లీ లోక్సభ ఆమోదం తెలిపింది యాంటీ పేపర్ లీక్ బిల్లుకు. విపక్షాలు సవరణలు కోరినప్పటికీ కూడా అవి వీగిపోయాయి. మూజువాణి ఓటుతో బిల్లు గట్టెక్కింది. పేపర్ లీక్లకు పాల్పడే వారికి కఠిన చర్యలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇందుకు సంబంధించి బిల్లులో నిబంధనలు రూపొందించామని తెలిపింది. దేశంలో పోటీ పరీక్షల్లో అక్రమాలు అరికట్టేందుకు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ఈ చట్టం ఎంతో కీలకమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇది చారిత్రాత్మకమైన సవరణ అని పేర్కొన్నారు. और ज्यादा सख्त बनाने की आवश्यकता है, तो इसकी कुछ एक धाराओं में संशोधन करने का काम किया गया है. सेक्शन 1 ऑफ सबसेक्शन 1 ऑफ सेक्शन 10 पर्सन और पर्सन इन्वॉल्व्ड इन मैल प्रैक्टिस, सरकार की अवधि थी 3 से 5 साल एंड फाइन अप टू 10 लाख, उसको बढ़ा के 5 से 10 साल किया गया और जुर्माना 50 लाख तक. లోక్సభలో ఎప్పటిలాగే ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. ఈ బిల్లు కేవలం కాస్మెటిక్ చర్య మాత్రమేనని, కఠిన చట్టాల కంటే వ్యవస్థాగత మార్పులు అవసరమని విమర్శించాయి. రోడ్లపై ఆందోళన బాట పట్టిన యువత ఆక్రోశాన్ని ప్రభుత్వం గౌరవించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు. ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని అన్నారు. ప్రతిపక్షం విద్యార్థుల భావోద్వేగాల్ని రాజకీయాలకు వాడుకుంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు తనను క్లాస్ రూమ్ లోనే అరెస్ట్ చేశారన్నారు జేపీ నడ్డా. చివరగా బిల్లు ఆమోదం పొందిన తర్వాత నినాదాలు, వాదోపవాదాల మధ్య స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. సో ఫైనల్లీ పేపర్ లీక్ సంబంధించి ఇంకా మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకోబోతున్నామంటూ యాంటీ పేపర్ లీక్ బిల్ అయితే ఆమోదం లభించింది. బట్ ఫ్యూచర్లో ఎటువంటి పరిణామాలు, నిజంగా మరి యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం అనేది జరిగిన తర్వాత ఎటువంటి రక్షణ ఉంటుంది, ఎగ్జాక్ట్గా మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు పేపర్ లీక్ కాదు అని ఖచ్చితంగా ఈ చట్టం అంటే ఉపయోగపడబోతుందా, ఈ బిల్లు చట్టరూపం దాల్చిన తర్వాత ఉపయోగపడబోతుందా లేదనేది కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ రావాలి. तो मैं सभी खंडों के सभा के निर्णय के लिए एक साथ लेता हूँ. जा रहे हैं आप? प्रश्न है कि खंड 2 से 5 विधेयकांग बने, जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ, हाँ वालों के पक्ष हुआ. खंड 2 से 5 विधेयकांग बना. प्रश्न ये कि खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयकांग बने, जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ, हाँ वालों के पक्ष हुआ. खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयकांग बने. मंत्री जी अब प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए. मैं प्रस्ताव करता हूं कि विधेयक को पारित किया जाए. प्रश्न ये कि विधेयक को पारित किया जाए, जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ. సభా की कार्रवाई. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఐస్ హ్యావ్ ఇట్ అంటూ ఒక మూజువాణి ఓటుతో స్పీకర్ అయితే బిల్లుని పాస్ చేసేశారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, సో ఫైనల్లీ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా లోక్సభలో ప్రతిపక్షాల నినాదాల మధ్య, అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో బిల్ అయితే పాస్ అయింది. సో ఏంటి, ఎంతవరకు ఇది పకడ్బందీగా అమలు కాబోతుంది? ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి ప్రధాన అభ్యంతరాలు ఏంటి?
రైట్, డెఫినెట్గా దీంట్లో నిబంధనలను అతిక్రమించిన వారి పట్ల కఠినమైన ఆంక్షలు శిక్షలు కూడా ఉంటాయంటూ కూడా కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదం పొందిన తర్వాత జితేంద్ర సింగ్ కూడా దానికి సంబంధించి వివరాలను వెల్లడించారు. అంటే ఎట్టకేలకు నిన్న బిల్లును ప్రవేశపెట్టారు. విపక్షాల ఆరోపణలు, వాదనలు, ప్రతివాదనల తర్వాత పలుబార్లు సభ వాయిదా పడిన తర్వాత మళ్ళీ ఈ రోజు సభ ప్రారంభమైంది. 12 గంటలకు చర్చ ప్రారంభమైంది. మళ్ళా రాహుల్ గాంధీ మాట్లాడే సందర్భంలో కూడా ఇటు అధికార విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఇక ఫైనల్గా ఇటు అధికార విపక్ష పార్టీలు వారి అభిప్రాయాలను వెల్లడించిన తర్వాత ఇది యాంటీ పేపర్ లీక్ బిల్లు 2026 ఆమోదం పొందినట్లు జితేంద్ర సింగ్ ప్రకటించిన తర్వాత ఇటు బూజ్వాని ఓటు అంటే వాయిస్ ఓటుతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఈ బిల్లు ఆమోదం పొందింది అంటూ కూడా లోక్సభలో తెలియజేస్తారు. తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తారు. అయితే దీని యొక్క విధి విధానాలు ఏంటి, కఠినమైన శిక్షలు ఏ విధంగా అమలు చేస్తారు, ఒకవేళ ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో పేపర్ లీక్ వారికి 50 లక్షల వరకు, ఎవరైతే ఎగ్జామ్ నిర్వహిస్తారో ఆ సంస్థకు 5 కోట్ల వరకు, మొత్తం దాదాపు 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తామనే కఠిన నిబంధనలను ఇంప్లిమెంట్ చేయబోతుంది ఈ బిల్లు. దానిలో భాగంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా పేపర్ లీకులు జరగకుండా చాలా వరకు అరికట్టవచ్చు అనేది. ఒకవేళ ఇప్పుడు బిల్ రైట్, ప్రధానంగా వారు విపక్షాలైతే ఇటు రాహుల్ గాంధీ కూడా మాట్లాడే సమయంలో ముందుగా అసలు పేపర్ లీక్ కాకుండా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఈ సమయంలో వీరు పేపర్ లీక్ జరగకుండా మేము నిబంధనలు తీసుకువస్తున్నాము, ఒకవేళ ఎవరైతే నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇప్పుడు చెప్తున్నారు. ముందు నుంచి అసలు ఏం చేశారు అనేది ప్రధాన విపక్ష పార్టీలు, మరి ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటు అధికార పార్టీని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మాట్లాడే సందర్భంలో కూడా అభివర్ణిస్తోంది ప్రతిపక్షం. ఎందుకు అందులోని ఈ విషయాలన్నింటినీ కూడా అంటే లీక్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దీన్ని ఎందుకు ఇలా చెప్తూ ఉన్నారు? అంటే లీక్ అయిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ముందే తీసుకోకుండా ఇప్పుడు బిల్లు పెట్టడం ద్వారా లాభం ఏంటి? ఎవరైతే ఇప్పుడు నీట్ పేపర్ లీక్ జరగడం వల్ల అనేక మంది పిల్లల విద్యార్థుల భవిష్యత్తు నాశనమైంది, 20 మంది అవమానంతో చనిపోయారు, వారికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా నీట్ పేపర్ లీక్కి సంబంధించి కానీ అంతకుముందు పరీక్షలు కానీ వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరీక్షా ప్రస్తారాలు లీక్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, అక్కడ కోచింగ్ సెంటర్లను కోటీలు ఎక్కువగా ఉంటాయి, అక్కడ కోటాలో దానికి సంబంధించి ముందుగా చర్యలు తీసుకోవాల్సింది పోయి కానీ ఇటు అధికార పార్టీకి సంబంధించిన రాష్ట్రాల్లోని ఇటువంటి పేపర్ లీక్లు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం చర్యలు అనేది తీసుకోవడం లేదు. ఆ చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు జీవితాలు, వారి భవిష్యత్తులు నాశనం అవుతున్నాయి. అనేక మంది అవమానానికి గురై విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం కోసం ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తోంది లోక్సభ. ఆమోదం అయితే లభించేసింది. కాకపోతే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. సరే, పేపర్ లీక్ అయిన తర్వాత వాటిపైన కఠిన శిక్షలు తీసుకుంటాం, వాళ్ళకి జైలు పెడతాం, లేకపోతే ఫైన్ వేస్తాం అంటున్నారు. కానీ చాలా అంశాలు ఇందులో బ్యాక్ ఎండ్ లో ఉన్నాయి. కోచింగ్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే ఈ నీట్ పేపర్ రూపొందించడానికి అసలు ఎలాగ దీన్ని పగడ్బందీగా అమలు చేస్తారు, అన్ని ఎగ్జామ్స్, కేవలం నీట్ అని కాదు, పబ్లిక్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఎలా పగడ్బందీగా, ఎందుకంటే మేము రాయబోతున్నటువంటి పరీక్ష ఆ పేపర్ లీక్ కాలేదు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించి, ఇప్పుడు ఎందుకంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చాలా ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతుంటారు. ఇక్కడ గ్రామీణ స్థాయి నుంచి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు లేకపోయినా సప్పో చేసి వాళ్ళని కోచింగ్ సెంటర్లకు పంపించిన తర్వాత ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ పేపర్ లీక్ అయిందో ఏమో ఆల్రెడీ పేపర్ ఎవరికన్నా అమ్మేసుకున్నారో ఏమో, నేను ఇంత కష్టపడ్డానో నాకు జాబ్ వస్తుందో రాదో, ఇవన్నీ ఇటువంటి టెన్షన్స్ ఆ స్టూడెంట్స్కు ఉండొద్దు. అట్లా కఠినంగా ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇందాక అంటే వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నట్టుగా చేతులు కాలాక ఆకులు పట్టుకునే చందంగా ఉన్నది కాబట్టి చర్య అట్లా ఉండకుండా ఖచ్చితంగా కఠినంగా ఇటువంటి చట్టాలని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం